ఓకే, సినిమాల్లో చూపించినట్టు గ్రాఫిక్స్ లో మెడ పాము ఇలా సాగిందంటావు తల. సాగింది, గ్రాఫిక్స్ లాగే సాగింది. ఇప్పుడు కంప్యూటర్ బొమ్మలు చూడాలి, అదేలే సాగింది. అలాగ సాగినప్పుడు నేను చూసి నాకు ఆశ్చర్యం అయిపోయి నాకు ఒళ్ళల్లో చెమటలు పట్టేసి. ఆయన ఏసు అనుకున్నావా ఎందుకు కొంప తీసి? ఆయన ఏసు అనుకున్నావా? ఆయన ఏసు అనుకోలేదు, యేసు ప్రభుత్వాలుగా ఒక క్రీ చూశాను నేను. కాదు స్వామి, మెడ పెరిగితే కింద అవయవం పెరిగిందని. ఇప్పుడు సహజంగా కింద అవయవం ఎంత ఉంటది? 6 అంగుళాలు 5 అంగుళాలు ఉంటది. అదే 10 అంగుళాలు అయింది అనుకో, ఆయన సూచక్రియ చేసి మెడ సాగితే అదేం కాదు, నాకు అర్థం, అదే మహిమ. అయితే ఆయన చూశానండి. చూసిన తర్వాత మళ్ళీ చూశాను, మళ్ళీ చూసాడు, మళ్ళీ మామూలు అయిపోయింది. అయిపోయినప్పటికి నాకు మరి ఏంటి, నాకు మొత్తం మైకంలాగా అయిపోయి అక్కడ నుండి వచ్చేసి మళ్ళీ మా ఊరు వచ్చేసాను, శ్రీకాకుళం వచ్చేసి. అక్కడ నుండి ఏంటంటే ఆ నైట్ పడుకున్నాను. నైట్ నిద్రపోయావు? ఆ నైట్ నిద్రపోయేటప్పుడు 2 పాస్టర్ లాగా వచ్చారు. మళ్ళీ నేను ఎలాగైతే ఈ గాలి ఇప్పిసోడు, మా ఊరు వచ్చి సువార్త చెప్పేటోళ్ళకి సైకిల్ గాలి ఇప్పిస్తే వాళ్ళ చూపులు జల్లిసోడు చూడు, మళ్ళీ ఆ పాస్టర్ లాగే వచ్చారండి. వచ్చి నా చేతిలో ఒక నూనె లాంటిది పోసారు. ఇదే జీవజలము, ఇది తాగి నీకు తగ్గిపోద్ది అన్నారండి. అయితే నీకు ఆ నిద్రలో నేను తాగానండి. అది పసుపచ్చ రంగులో ఉంది, ఎట్లా ఉంది ఆ జలం? ఆ జలం మామూలు నూనెలాగా ఉంది. నూనెలాగా ఉందా? స్వప్నంలో. స్వప్నంలో పసుపచ్చగా ఉంటే మనం ఇంకేమైనా వేరేది అనుకోవచ్చు. కాదు నూనె అట్లయితే. టేస్ట్ ఎట్లా ఉంది? కొబ్బరి నూనె లాగా ఉంది, ఆవదం లాగా ఉందా? అది తేనెలాగా ఉందండి. తేనెలాగా ఉంది. అయితే యేసు ప్రభుది, అది డౌట్ లేదు. అప్పుడు యేసు ప్రభు కార్చింది, అది యేసు ప్రభు కార్చిందే, డౌట్ లేదు. తీగా ఉందా? లెవి చూశానండి. లెవి చూసేసరికి ఏమి లేదు, నోరు తీయగా ఉంది, తేనె తాగినట్టుగా. ఏమన్నా ఇటంతా తెల్లగా ఉంది అది? అప్పుడు నేను ఏంటంటే నూనెలాగా ఉందండి. అదేలే స్వామి, తెల్లగా ఉందా అని అడిగా. తెల్లగా లేదు. సరే, నూనె లాగా ఉంది. నోరంతా కారిపోయింది నీకు, అటు ఇటు అంతా పడిపోయింది నోరంతా. తుడుచుకున్నావా నోరు మరి? తుడుచుకోవడం మాట కేవ్ వచ్చింది, చూశాను. చూసినప్పటికి అక్కడ నుండి మరి నేను శుభ్రం పనికి పాటుకు వెళ్ళిపోవడం, తాపి పని గట్టి వెళ్ళిపోవడం అన్ని చేసుకుంటాను. అది 2013లో జరిగింది. అప్పటి నుండి మేము దేవుడు నమ్ముకున్నామండి. అప్పటి నుండి చర్చికి వెళ్తున్నాము. ఇప్పుడు పిచ్చి తగ్గిందని నీకు ఎవరు చెప్పారు అసలు? పిచ్చి నీకు లేదని ఇప్పుడు ఎవరు చెప్పారు నీకు? ఫుల్ వీడియో కావాలంటే ఇక్కడ రౌండప్ చేశాను చూడండి.